ఎంతసేపు రా ఇంకా అరే మంచిది రాబాయ్ తంతారు బండి తంతారు అందరు తంతారు బండి నాదే కదా బండి ఎత్తేసామా మెల్లగా రాబాయ్ నా బండి బండి అరే అరే బండి నాదరా పిల్లితో కొట్టిస్తా కూడా చెప్తున్నా ఇప్పుడు అరే పోనీరా బాయ్ బండి మీద పోయి ఏం లాభం రా నేను నడుచుకుంటా పోయినా కానీ స్పీడ్ పడి వెళ్ళిపోయేటోళ్ళం అయితే నడుచుకుంటా మరి అరే ఒక్క నిమిషం ఆపరా వచ్చేస్తుంది ప్లీజ్ రక్కి మామ చూస్తున్నా ఆగరా రుంగా వేసుకొని రావద్దా ఆగవా అయిపోయినాయి కానీ నేను ఒకటి చెప్పాను చాయ్కైనా కానీ కిరాణానికి డబ్బులు లేకపోతే ముక్కుని ఉన్నాం కానీ కిరణ్లు తాగడానికి మాత్రం పైసలు లేకపోయినా ఆడిని సెట్ చేసుకుంటాం ఎట్లా మామ అందైనా కిరాణా అప్పు చేతైనా తాగేస్తుంది కానీ ఎట్లా టెక్నాలజీ అరే రెండు తీసుకో నా దగ్గర 9 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర 9 రూపాయలు ఉంటే ఎవరికి రెండు తీసుకో అదే అరే అసలు ఇస్తుందా ఉంటారు ఇదిగా ఆ చేతిస్తుంది రూమ్కి వచ్చి 4 నెలలు అవుతుంది హైదరాబాద్ వచ్చి ఏ ఒక్కరోజు నా బుక్ పట్టుకున్నా అంత అలవాటు మనకు లేవు కదా తినడం తిరగడం చీరలు కావడం అంతే బిర్యానీ పైసలు పంపిస్తాం అదే అందరూ పత్తి మళ్ళీ డైరెక్ట్ కలర్ పెట్టిండు అంటున్నా ఏమనుకుంటున్నావు నువ్వు 9 రూపాయలు స్టేట్ పైకి పోతున్నా మెల్లగా ఒక్కొక్కరు రండి సౌండ్ చేయగలరంట మా ఓనర్ అసలు కేసు చాలా తిట్టు చెప్తున్నా మన తిడతాడు నేను పోతా తర్వాత ఓమారా ఏం లేడు బీర్లు అయితే అరే సుల్లియా నువ్వు లేవండి మీ పనులు నేనే చేయాలా మీ పనులు చేయనీకి వచ్చినా లేకపోతే నా పని చూసుకోనికి వచ్చినా ఏ లేవురా బే లేవు ఏ లేవుడు బే ఏం బుద్ధాలు అరే వీడు ఎందుకురా మొత్తం రోజు మళ్ళా పని చేస్తున్నా అని చెప్పేసి పనుకున్నా छुट्टी ना भाई ना मोटा उद्रस అని ఎవరా భాయ్ నాకు నేను చుట్టి తీసుకుంటాను ఆ బండి కాడ వచ్చిందో 2 షో చేసిండు వెళ్ళిపోయాడు మళ్ళీ ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నాం మళ్ళా వస్తుంటావు నువ్వు జాడగొట్టరా భాయ్ నేను స్నానానికి నువ్వు స్నానం చేస్తే మళ్ళీ ఎవరు వచ్చి మా పిల్లలు వచ్చి ఉడుతాయి వచ్చి ఉడుచుకుంటా అదే నువ్వు స్నానం చేసినా కూడా చేయకపోయినా ఒకటే భాయ్ ఫస్ట్ రూమ్ కూడా అన్ని పనులు మాత్రమే కాదు నేను అన్నం వండుతున్నా
నేను అన్నం ఉన్నాను రా నేను బయటికి వేసి వస్తాను నువ్వు మొత్తం దాడు కొట్ట మొత్తం కట్టేసి కొట్టు మొత్తం క్లీన్ చేసి పెట్టు నా పని బర్త్డే ఏం చేస్తావు అన్న వాడు చెద్దలు మొదలు పెట్టారు రూమ్ మొత్తం పెట్టుంది నడవండి రాబాయి నేను ఉన్నాను రా రూమ్లో అది నేను పోయినా మన తినని తీసుకొస్తాం మళ్ళా సరేనా సరే ఏం చెప్పి అది జాడోడు కొట్టాలని చెప్పేసి నువ్వు కొట్టురా వాడు అన్నం వండుతాడు సరే పో. అది లేచుడే లేదు మళ్ళా మీరు ఉన్న పనులు మొత్తం నేనే చేసాను ఊరికినా. ఏడోకిరా ఇల్లు ఊకిరా ఎట్లానే ఉంది అది అరే చూడరా మీ కరెక్ట్ నువ్వు మంచిగా దాంట్లో కడపడి చెప్తున్నారు అరే ఈ మనుషులు ఉన్నారా మీరు లేకి నువ్వు పోయిన అడిగి దేవాలయం బయట పోయాడు అయిపోయిందా పనులు అన్నం వండిరా ఉండాలి చేస్తా అరే మేమే చేయాలి నారా దాని ముగ్గురం కలిసి చేసుకుందామండి ఏం మనిషి ఉన్నావురా పేరు అచ్చా నేను కూడా చేయాలా మరి ఇప్పుడు వాడు అంటే సెల్ఫ్ రా కూర్చున్నా పడుకున్నావు అయితే హలో ఆయన హలో ఎన్ని క్లాసులు పోయినా వీళ్ళు రెండు నాలుగురా అరే రోజు నేను వండితే తింటారా మీరు అంతే మామ నువ్వు ఉంటే దానిలో టీ షర్ట్ ఉంటుంది తెలుసా డేంజర్ ఉంటుంది మీరు ఈడ వచ్చి చదువుకోవడానికి వచ్చిండ్రా లేకపోతే నన్ను దెంగి తినడానికి వచ్చిండ్రా నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా నీకంటే ఎక్కువ అది రాసింది నేనే నువ్వు కాదు అవు మళ్ళా ఎందుకు మళ్ళా ఇక నా ఇంటికి అయితే పట్టుకో సాగరాదు మళ్ళీ లేకపోతే నేను కొన్న బట్టలన్నీ వేసుకున్నావు లేదా అని వేసుకొని దెంగేస్తూనే ఉంటారు బయట మళ్ళీ నేను కొని ఏం లాభం రా కొత్త బట్టలు అంట కొనుక్కుంటారా భయ్ కొన్న బట్టలు మీరు వేసుకొని దింగితే నేనేం చేయాలి కొనుక్కోండిరా భయ్ నాకే లేక నేను గది వేసుకుంటే మొత్తం ఏమరా భయ్ మీరు అంతా వారం రోజులు స్నానం అయింది స్నానం చేయక మళ్ళీ స్నానం చేస్తాం వారం ఒకసారి చేసేటప్పుడు కూడా మొత్తం కథలు తింటా నువ్వు చేసినా అయింది నువ్వు చేసినావా స్నానం అసలు అలవాటు మనకు లేవు మామ అదే నువ్వు ఫ్రెండ్ మామ నీకున్నా అసలు అలవాటు లేదు కదా నీకంటే నీకంటే మహారాష్ట్రలో బెటర్ కదరా వారం ఒకసారి అని చెప్తారు నాకు వస్తాయి కూడా మంచి మాటలు ఇప్పుడు అది ఏం వేసుకోరా నేను అర్థమవుతాను ఏం వేసుకోరా భయ్ చెప్పు బట్టలు లేవు అరే నా బట్టలు అదే ముట్టుకుంటే అసలు బాగోదురా భయ్ చెప్తున్నా ఇవి డైలీ వేసుకోబోతున్నాం ఖాళీ పైన ఒక్కటి ఉంది షర్ట్ చేంజ్ అరే మనకి బట్టలు లేవు తెలుసా వీడు నా బట్టలు వేసుకోపోతాను అంటున్నాడు అరే నాకు బట్టలు పవర్ బ్యాంక్ పవర్ బ్యాంక్ వేసుకోతున్నాడు ఒకటే అరే మళ్ళీ స్నానం పోతున్నాడా ఈ మాట వాడు మొగ తెల్లగా స్నానం ఎందుకున్నా అదో మామ అరే ఈ మాట బట్టి ముఖం తెల్లగా అవుతుంది స్నానం ఇవ్వడం చెప్తా ఇట్లా ఇట్లా అయ్యా చలికాలంలో ఏం చేస్తున్నాడు వీడు అయ్యా చూస్తూ టెక్నాలజీ ఏంటి మారా
అరే యువశేఖర్ కొడంగల్ చెప్తారా నీ పేరు? ఇలాంటి కొడుకుని చేతకాని కొడుకులు అంటారు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో కాదు. అది కరెక్టే. ఇప్పుడు చెప్తుండే అయ్యా దొరికిండు లంజ కొడుకు. ఏమరా లంజ కొడుక నువ్వేనారా? అమ్మా నువ్వు చెప్తున్నా మీతో అన్నం వండుతావా లేదా? అరే అన్నం పెట్టినాడా చూడు, అది పాసిపోగలదు. అది ఏంటి మమ్మీ ఎవడు? సరే చెప్పండి కదా. అరే పాడైనా కానీ పాడకపోయినా బాగుంటుంది. సరే మేము అనుకున్న సండే సండే కదా చికెన్ తెచ్చినప్పుడు బిల్ కావాలి, నేను ఉండి లింక్ కావాలి. తీసుకో. పడతారని అరే వద్దు అరే యువశేఖర్ కొడాలని చెప్పి కొట్టి చదువుతున్నారు. ఒక ఐడియా ఉంది. అది కాదు, ఒక ఐడియా. అయ్యా అయ్యా వద్దన్న నాకు రాదన్న భాష. కాయ అంటే కాయ అనగే మరి, అనగే మరి కనమది. ఇప్పుడు సండే కదా, బీర్ గీరేమన్నా ప్లానింగ్ ఉందా? మీరు సండే అని మాట్లాడద్దు మామా. మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. మరి పండుకోండి ఇప్పుడు. మీరు కళ్ళు మూసుకోండి. సండే ప్లానింగ్స్ మేము ఉన్నాం కదా. తెలవాలా? సౌండ్ వస్తుంది. పొద్దుగాల తెలవాలి అన్నా. రెడీ? అరే ఇది అయిపోయింది కదా మ్యామ్. రైట్ కదా.